తెలుగు నిర్మాతలేమో నాన్ తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటే నాన్ తెలుగు నిర్మాతలేమో తెలుగు హీరోల వెంట పడుతున్నారు. మరి మన వాళ్ళ రెమ్యునరేషన్ రేంజ్ ని తట్టుకుని సినిమాలు స్టార్ట్ చేసిన నాన్ తెలుగు నిర్మాతలు ఎవరు? మన హీరోలే కావాలి అని నాన్ తెలుగు ప్రొడ్యూసర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా తమిళ్లో జననాయకన్, కన్నడలో టాక్సిక్ లాంటి భారీ సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు తెలుగులో కూడా స్టార్ హీరోతో సినిమా స్టార్ట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నారు. భారీ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ అటు మెగాస్టార్తో పాటు తెలుగులో యంగ్ హీరోతో కూడా సినిమా స్టార్ట్ చేశారు. నార్నే నితిన్ 5వ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమాని అఫీషియల్ గా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా స్టార్ట్ చేసింది టీం. ఈ అప్కమింగ్ హీరోతో సినిమాని భారీగా లాంచ్ చేయడంతో సినిమా స్కేల్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీలోనే మరో స్టార్ హీరోతో నాన్ తెలుగు ప్రొడ్యూసర్లు భారీ సినిమా చేస్తున్నారు. దాదాపు 800 కోట్లకు పైగా బడ్జెట్తో అల్లు అర్జున్తో రాకా సినిమా చేస్తున్నారు సన్ పిక్చర్స్. నిజానికి సన్ పిక్చర్స్ ఈ మధ్య తెలుగు సినిమాలకి చిన్న బ్రేక్ ఇచ్చింది. ఈసారి కమ్బ్యాక్ మాత్రం చాలా గట్టిగా ప్లాన్ చేసింది. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో సైంటిఫిక్ యాక్షన్ మూవీగా రాకాని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తోంది సన్ పిక్చర్స్. తమిళ్లో మరో లీడ్ ప్రొడ్యూసర్లు తెలుగులో డిఫరెంట్ సినిమాలు చేసే సందీప్ కిషన్తో సినిమా చేస్తున్నారు. తమిళ్ స్టార్ హీరో, ప్రజెంట్ తమిళ నటుడు, ముఖ్యమంత్రి అయిన విజయ్ కొడుకు జేసన్ డైరెక్షన్లో సందీప్ కిషన్ హీరోగా సిగ్మా సినిమాని తెరకెక్కిస్తోంది. సిగ్మా సినిమాని భారీ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. మరి ముందు ఈ క్రాస్ ఓవర్స్ ఎంతవరకు వెళ్తాయో, ఏ ఇండస్ట్రీకి ఎక్కువ వర్కౌట్ అవుతుందో ఈ సినిమాలు రిలీజ్ అయ్యాక చూద్దాం.